హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో హోల్ వీట్ బ్రెడ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. సో గోధుమ పిండితో బ్రెడ్ను ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనకు ఇంకా బయట కొనాల్సిన అవసరమే లేదు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే బ్రెడ్ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి అలాగే 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ మైదా పిండి వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో దీంట్లో కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్పు పెరుగు, అందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మజ్జిగలాగా చేసుకుంటున్నాను అన్నమాట. నేను ఇక్కడ మిల్క్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ పెరుగును మజ్జిగలాగా చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఆయిల్ లేదా బటర్ లేకపోతే నెయ్యి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఒక ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నేను పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాను. 10 నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా ఉంది. మనకు కొంచెం ఫర్మెంట్ అయిందనమాట పిండి 10 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత. సో ఇప్పుడు దీన్ని నేను ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని దానిపైన కొంచెం పిండి జల్లించుకొని పిండిని ఈ విధంగా కలుపుకుంటున్నాను. దీనివల్ల మనకు బ్రెడ్ అనేది సాఫ్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. దానికోసం పిండిని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఒకవేళ ఎగ్గు తినే వాళ్ళైతే మనం పెరుగు అనేది మజ్జిగలాగా చేసి వేసుకున్నాం కదా పిండిలో, అదే టైంలో ఒక ఎగ్గును కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్గు తినేవాళ్ళు ఎగ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట బ్రెడ్. ఇంకా సాఫ్ట్గా రావాలనుకుంటే మీ దగ్గర ఒకవేళ మిల్క్ పౌడర్ ఉంటే దాన్ని కూడా ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే బ్రెడ్ అనేది ఇంకా సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఒక కేక్ టిన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నా దగ్గర బ్రెడ్ టిన్ అనేది లేదనమాట, అందుకనే కేక్ టిన్లో నేను బ్రెడ్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో దీనికి ఆయిల్ కొంచెం అప్లై చేయడం వల్ల మనకు బ్రెడ్ అనేది తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ పిండిని నేను ఈ విధంగా షేప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను నేను 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఒక చిన్న బౌల్ లాంటి దాన్ని బోర్లించుకున్నాను. సో మీరు ఒకవేళ కావాలంటే కింద సాల్ట్ కూడా వేసి ఆ బౌల్ పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానిపైన ఈ కేక్ టిన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటున్నాను. ఈ పిండి మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట, బ్రెడ్ అనేది మనకు సాఫ్ట్గా రావడం కోసము. దీనిపైన ఒక మూత పెట్టుకొని మీడియం లో ఫ్లేమ్కు మధ్యలో దీన్ని ఒక 30 నుంచి 40 మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం బ్రెడ్ మనకు ఏ విధంగా రెడీ అయిందనేది. చూడండి, ఒక 30 నుంచి 40 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగా వచ్చిందండి బ్రెడ్. మనకు నేను ఏ విధంగా వస్తుందో అని అనుకున్నాను, కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా నా ఛానల్ను కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.